దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అంటారు. మరిది నిజమేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఈ టాపిక్ లోతుగా చూద్దాం. సో, అసలు ప్రశ్న, ఇండియాలో వ్యవసాయ రంగం ప్రాముఖ్యత నిజంగా తగ్గుతోందా? అంకెలేం చెబుతున్నాయో చూద్దాం. చూడ్డానికే అవుననే అనిపిస్తుంది. జీడీపీలో వాటా ఒకప్పుడు 53% ఉంటే ఇప్పుడు కేవలం 18%కి పడిపోయింది. కానీ ఒక్క నంబర్ చూసి డిసైడ్ చేయలేం. అసలు కథ వేరే ఉంది. 6 ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, నేషనల్ ఇన్కంలో దాని పాత్ర, అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. అదేనండి జీవీఏ. ఎగ్జామ్స్కిది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పర్సెంటేజ్ తగ్గినా మొత్తం ఉత్పత్తి విలువ పెరుగుతూనే ఉంది. 2020-21 పాండమిక్లో పాజిటివ్ గ్రోత్ చూపించిన ఏకైక సెక్టర్ ఇదే. ఒక షాక్ అబ్జార్బర్లా పనిచేసింది. సరే, ఇప్పుడు రెండో పాయింట్కి వద్దాం. దేశంలో అతి పెద్ద ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఇప్పటికీ వ్యవసాయమే. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. జీవీఏ వాటా తక్కువే అయినా వర్క్ ఫోర్స్లో దాదాపు సగం మంది దీనిపైనే ఆధారపడ్డారు. దీన్ని ఎకనామిక్స్లో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే అవసరానికి మించి జనాలుండటం. ఇది పెద్ద సమస్య. ఆర్థర్ లూయిస్ మోడల్ ఇండియాలో ఫెయిల్ అవ్వడానికి ఇదొక కారణం. ఇండస్ట్రీస్ ఈ అదనపు లేబర్ను తీసుకోలేకపోయాయి. మూడోది ఫుడ్ సెక్యూరిటీ. ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడిన మనం ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్లో సెల్ఫ్ సఫిషియెంట్. దీనివల్లే ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడీఎస్ మన దగ్గర నడుస్తోంది. నాలుగో పాయింట్, ఇండస్ట్రీస్కి అగ్రికల్చర్ బ్యాక్బోన్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీనికి చాలా బలమైన లింక్సున్నాయి. ఇవి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ లింకేజెస్. అగ్రికల్చర్ రా మెటీరియల్స్ ఇస్తుంది, ఇండస్ట్రీ ఏమో ఫార్మర్స్కి ట్రాక్టర్లు అమ్ముతుంది. ఐదవది ఇంటర్నేషనల్ ట్రేడ్. అగ్రికల్చర్ మనకు మంచి ఫారెన్ ఎక్స్చేంజ్ సంపాదించి పెడుతుంది. ఇది చాలా ముఖ్యం. మన టోటల్ ఎక్స్పోర్ట్స్లో దాదాపు 12% వాటా అగ్రికల్చర్దే. అంటే ఇది మన ట్రేడ్లో ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బాస్మతి రైస్, స్పైసెస్, మెరీన్ ప్రొడక్ట్స్ లాంటివి ప్రపంచవ్యాప్తంగా బాగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇక ఆరో పాయింట్, క్యాపిటల్ ఫార్మేషన్. అంటే రూరల్ ఏరియాల్లో ఇన్వెస్ట్మెంట్స్ను ఎలా డ్రైవ్ చేస్తుందో చూద్దాం. రూరల్ రోడ్స్, కోల్డ్ స్టోరేజ్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు డిమాండ్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ రైతులే మేజర్ ఇన్వెస్టర్లు. సో, మళ్లీ మొదటి ప్రశ్నకు వస్తే, కేవలం జీవీఏ పర్సెంటేజ్ చూస్తే మనకు అసలు విషయం అర్థం కాదు. పూర్తి పిక్చర్ చూడాలి. ఎంప్లాయ్మెంట్, ఫుడ్ సెక్యూరిటీ, ఇండస్ట్రియల్ లింక్స్ ఇవన్నీ కలిపి విశ్లేషించాలి. సో, అసలైన ప్రశ్న ఇదే. జీవీఏ వాటా తగ్గుతున్నా దాని స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ పెరుగుతోంది. ఈ రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి?